వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ఇది ఓ కొడుకు కోసం తండ్రి ఆరాటం. గత ఎన్నికల్లో జరిగిన విఫలయత్నాన్ని ఇప్పుడైనా సఫలం చేసుకోవాలని తాపత్రయం. కాకపోతే అప్పుడు ఒక వేదిక నుంచి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. ఇప్పుడు వేదిక మార్చైనా పంతం నెగ్గించుకోవాలని ఉబలాట పడుతున్నారు. ఇటీవల ఆ సీనియర్ నేత చేసిన ప్రకటన కూడా అదే నిజమని చాటి చెబుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎవరా వారసుడు? ఒంగోలు పాలిటిక్స్ లో మరో వారసుడు. సీన్లోకి మాగుంట రాఘవరెడ్డి. కుమారుడి ఎంట్రీపై శ్రీనివాసులు రెడ్డి క్లారిటీ. పార్టీ పర్మిషన్ ఇస్తుందా లేదా? ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం నుంచి మరో రాజకీయ వారసుడు తెర మీదకు వచ్చేశారు. ఆ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు నేతలు ఈ ఎంపీ స్థానంలో పోటీ చేయగా, వచ్చేసారి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించిన శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే తన అన్న మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి సభలో మరోసారి పునరుద్ఘాటించడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. 2019లో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ తన రాజకీయ వారసుడిపై కీలక ప్రకటన చేశారు మాగుంట. అయితే వైసీపీ హైకమాండ్ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరి తన వారసుడు రాఘవరెడ్డి కోసం గట్టి ప్రయత్నమే చేశారు. అయితే అనివార్య పరిస్థితుల్లో మరోసారి కూడా ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది. అలా టీడీపీ గుర్తుపై పోటీ చేసి మరోసారి విజయం సాధించిన మాగుంట ఇప్పటికీ వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ఆరాటపడుతూనే ఉన్నారని ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. అయితే ఈసారైనా జూనియర్ మాగుంట అరంగేట్రానికి టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఒంగోలు పార్లమెంట్ స్థానం వైసీపీకి కంచుకోట లాంటిది. గత 5 దఫాలుగా అంటే 25 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరట్లేదు. అలాంటి చోట టీడీపీ అభ్యర్థిగా విజయం దక్కించుకొని చరిత్ర తిరగరాశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. సో పార్టీ ఏదైనా విజయం తమదే అన్న ధీమాతో ఉన్న శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని బరిలో దింపేందుకు 2029ని సరైన సమయం అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో కేవలం 15,000 ఓట్ల తేడాతో విజయాన్ని మిస్ అయ్యారు. ఒక పార్లమెంట్ స్థానంలో ఈ మెజారిటీ అంత పెద్దదేం కాదనే అభిప్రాయం నాడు రాజకీయ వర్గాలు వ్యక్తం చేశాయి. అయితే 2019 నాటికి వైసీపీలోకి వచ్చిన మాగుంట ఇదే స్థానంలో టీడీపీ అభ్యర్థిపై 2 లక్షల మెజారిటీతో గెలుపొందారు. అలా మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో వెయిటేజ్ పెరిగిపోయిందనే ప్రచారం జరిగింది. 2024లో ఆయన పార్టీ మారాక కూడా పట్టుదలతో విజయం సాధించడంతో అది నిజమే అన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ జెండాను ఎగరేసేందుకు తన సొంత పరపతిని పనంగా పెట్టారు మాగుంట. తనకున్న వ్యక్తిగత పరిచయాలతో పాటు పార్టీ పరమైన సపోర్ట్ కూడా కలిసి వస్తుందని ఆయన అంచనా తప్పలేదు. కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం అదనపు బలమైంది. దీంతో నాడు కాంగ్రెస్, వైసీపీ, ఇప్పుడు టీడీపీ ఇలా 3 పార్టీల నుంచి ఏకైక ఎంపీగా నిలిచిపోయారు మాగుంట. 2024లో టీడీపీ, వైసీపీ దేనికదే పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేశాయి. టీడీపీ నుంచి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరి బలం వారిదే, ఎవరి అస్త్ర శస్త్రాలు వారివే. కానీ ఓటు తీర్పు టీడీపీ వైపు నిలిచింది. కంచుకోట అనుకున్న ఒంగోలు పార్లమెంట్ స్థానానికి బీటలు పడడంతో వైసీపీ డీలా పడింది. టీడీపీకి ఈ పార్లమెంట్ స్థానం కొరకరాని కొయ్యగా ఉంది. 1984లో ఆ పార్టీ అభ్యర్థిగా బెజవాడ పాపిరెడ్డి విజయం సాధిస్తే ఆ తర్వాత 4 సార్లు వరుసగా ఓడిపోయింది. 15 ఏళ్ల తర్వాత అంటే 1999లో మరోసారి కరణం బలరాం టీడీపీ జెండా ఎగురవేశారు. ఇక ఆ తర్వాత 25 ఏళ్లుగా టీడీపీ ఇక్కడ గెలిచింది లేదు. ప్రతిసారి కొత్త అభ్యర్థి కోసం వెతుక్కోవడమే తప్ప మరో ఛాన్స్ లేకపోయింది. గత ఎన్నికల్లో మాగుంటకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీకి బలమైన అభ్యర్థి దొరికినట్టయింది. అలా మరోసారి ఎంపీగా గెలిచిన శ్రీనివాసులు రెడ్డి వచ్చేసరికి కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారంటూ గతంలోనే ప్రకటించి రాజకీయంగా ఆసక్తి పెంచారు. ఇప్పుడు మరోసారి కన్ఫర్మ్ చేయడంతో ఈసారి పక్కా అనే సంకేతాలు గట్టిగానే పంపినట్టుగా తెలుస్తోంది. తాను సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతానని, ఇక రాఘవరెడ్డి రాజకీయ కార్యక్రమాలు చూసుకుంటారని సీనియర్ మాగుంట తేల్చి చెప్పేశారు. 35 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మాగుంట ఫ్యామిలీ చాలా సార్లు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించింది. మరి ఆ లెగసీని రాఘవరెడ్డి ముందుకు తీసుకువెళ్తారా అన్నదే ఇప్పుడు కీలకం. గత ఎన్నికలకు ముందు సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినందుకే రాఘవరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించలేదు అనే ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇద్దామంటూ అప్పుడే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చంద్రబాబు సూచించారట. అందుకే 3.5 ఏళ్లు ముందుగానే వారసుడి ఎంట్రీపై ఇప్పుడే ఓ క్లారిటీ ఇచ్చేశారట మాగుంట. మరి హైకమాండ్ ఆయన మాటకు సై అంటుందా లేక ఎన్నికల నాటికి షాక్ ఇస్తుందా అనేది తెలియాలంటే ఇంకా చాలా సమయం పట్టొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.
అధికారమే లక్ష్యం అంటూ అంతెత్తున ఎగిసిపడుతున్న ఆ పార్టీ నాయకులు అసలు పోరాటంలో అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయారా? పై గెలుపులే తప్ప క్షేత్రస్థాయిలో ఊహించినంత ప్రభావం చూపలేకపోయారా? ఏమో, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని గట్టిగా బల్లగుద్ది మరీ చెబుతున్నట్లు అనిపిస్తోంది. అందుకే ఇలాగైతే ఎలాగంటూ కాషాయ సేన కలవరపడుతోంది. ప్రధానంగా ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి చూసి రాజకీయ వర్గాలు రకరకాల లెక్కలేసుకుంటున్నాయి. అందుకే ఇదంతా ఏ పార్టీ గురించి, అది ఏ జిల్లా గురించి, ఈ స్టోరీ చూడాల్సిందే. ఆదిలాబాద్ బీజేపీలో భిన్న స్వరాలు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పంచాయతీ పోరుతో లెక్కలు పటాపంచలు, నేతల తీరుతోనే క్యాడర్ బేజారు. అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ లో రాజకీయాలు తూర్పు పడమరలన్నట్టు భిన్నమైన శైలితో ఉంటాయి. ఇప్పుడు అక్కడ బీజేపీ రాజకీయాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ ఏమాత్రం పట్టులేని ఆ పార్టీ క్రమక్రమంగా కంచుకోటను నిర్మించుకుంటోంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ స్థాయి గెలుపులే తప్ప గల్లీ విజయాలు సాధించలేరన్న అపవాదును మూటగట్టుకున్న ఆ పార్టీ పంచాయతీ ఎన్నికలతో దాన్ని పటాపంచలు చేసిందట. అధికార కాంగ్రెస్కే కాదు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు సైతం సవాలు విసురుతూ తన సత్తా ఏంటో చూపించిందట. అయినప్పటికీ ఇది కాదు అసలు విజయం, బ్రహ్మాండం బద్దలు కొట్టి తీరాల్సిందే అంటున్నారట జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తలు. గతంతో పోలిస్తే భారీ స్థాయిలోనే మెరుగైన ఫలితాలు వచ్చినా అగ్రనేతలు సహకరించి ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని మాట్లాడుకుంటున్నారట. జిల్లాలో 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, ఇక బలగానికి కొదువే లేదు. ఇలాంటి చోట మరింత సత్తా చాటి ఉండాల్సిందని సొంత పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికలప్పుడు సిర్పూర్ మొదలు ముథోల్ నియోజకవర్గం వరకు 7 నియోజకవర్గాల్లో 4ంట కమల వికాసమే కనిపించింది. అంతేకాదు వరుసగా రెండోసారి ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని ఖాతాలో వేసుకొని భళా అనిపించుకుంది. కానీ స్థానిక పంచాయతీ పోరుకు వచ్చేసరికి ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక చతికిలపడింది జిల్లా బీజేపీ. అయితే పార్లమెంటు పరిధిలో ఒక్కటంటే ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం భారీ స్థాయిలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని సూపర్ అనిపించింది. అటు రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉందన్న కారణమో లేక గ్రామాల్లో క్యాడర్కు డోకా లేదన్న సంకేతాన్ని ఇచ్చిందో తెలియదు గాని ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. అయితే గతంతో పోలిస్తే గ్రౌండ్ లెవెల్ ఎన్నికల్లో బీజేపీకి ఇవి మంచి ఫలితాలనే చెప్పొచ్చు. అందుకే ఈ విజయం కమలం క్యాడర్లో ఫుల్ జోష్ నింపింది. కాకపోతే అగ్రనేతలు ఆ స్థాయిలో సహకారం అందించలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తోందట క్యాడర్. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్, నిర్మల్ తప్ప మిగిలిన చోట్ల ఆ స్థాయి ఫలితాలను పార్టీ సాధించలేకపోయిందని లెక్కలేసుకుంటున్నాయట కాషాయ శ్రేణులు. దీనికి కారణం పై స్థాయి నాయకుల అలసత్వమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పక్కాగా జెండా ఎగరవేయాల్సిందేనని ప్రతిజ్ఞ చేసి మరి బరిలోకి దిగిన మంచిర్యాల జిల్లాలో స్థానిక నియోజకవర్గంలో తప్ప బెల్లంపల్లిలో అసలు ఖాతానే తెరవలేదట బీజేపీ. సింగరేణి ఖిల్లాలో అయితే ఇప్పట్లో కమలం వికసించడం గగనమేనన్న సంకేతాలను పంపించాయట పంచాయతీ ఎన్నికల ఫలితాలు. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కారుజోరుకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ 2 జాతీయ పార్టీలు చతికిలబడడం రాజకీయ చర్చకు దారితీశాయి. సర్పంచ్ ఎన్నికలు కేవలం అభివృద్ధి కేంద్రంగా పార్టీలతో సంబంధం లేకుండా జరిగేవే అయినా కమలం పార్టీ ఎమ్మెల్యేలు సరైన అభ్యర్థులను బరిలోకి దింపలేదనే అభిప్రాయం వినిపిస్తుంది. వలస నేతలకు అవకాశం ఇచ్చిన పంచాయతీల్లో కాషాయ జెండా ఎగరకుండా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం భవిష్యత్ అంతా మనదే అన్నట్టుగా కమలం పార్టీ అభ్యర్థుల హవా కొనసాగడం విశేషం. మొదటి విడతతో పోలిస్తే 2వ విడతలో భారీ విజయాలను అందుకున్న బీజేపీ మున్ముందు ఆదిలాబాద్ను కాషాయమయం చేసి తీరుతామంటోంది. అక్కడి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో ఈ స్థాయి విజయం దక్కిందని సంబరాలు చేసుకుంటున్నాయట శ్రేణులు. అటు నిర్మల్లోనూ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి మార్కు రాజకీయం కనిపించిందట. కాకపోతే ఈ జిల్లాలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు సైతం అధిక సంఖ్యలో విజయం సాధించడం బీజేపీ శ్రేణులను కాస్త నిరుత్సాహపరిచాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా స్థానిక పోరులో 0కే పరిమితమైన కమలం సేన ఈసారి సత్తా చాటిందని మాత్రం చెప్పొచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు దూసుకొచ్చామని, భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత పెరుగుతుందని కాషాయ నేతలు చెబుతున్నారు. ఇదే జోష్ కొనసాగిస్తే అడవుల జిల్లాలో ఫ్యూచర్ రాజకీయం కమలం పార్టీదేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారం మొత్తం కార్యకర్తల మీద వదిలేసి నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే యథారాజ తథా ఫలితం అన్నట్టుగా పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు హార్డ్ కోర్ కమలం ఫ్యాన్స్. మరి అడవుల జిల్లాలో కమల వికాసం కొనసాగుతుందా, ఇంతటితో ఆగుతుందా అన్నది ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది.
వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం అది. అయితే ఆవిర్భావం నుంచి ఆ నాయకుడిదే పార్టీతో ఏకఛత్రాధిపత్యం అన్నట్లుగా సాగింది. బట్ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అందుకే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ కాబోతోంది అన్న ప్రచారం జోరందుకుంది. అసలే పార్టీ ఓటమి నైరేషన్లో ఉంది కాబట్టి హైకమాండ్ కూడా ఆ దిశగా పావులు కదుపుతోందన్న ముచ్చట పొలిటికల్ సర్కిల్లో షికారు చేస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా గుసగుస? రైల్వే కోడూరులో కోత మొదలైందా? కంచుకోటలో ఫ్యాన్ కు రిపేర్లు. ఎస్సీ నేతను పక్కకు తప్పిస్తారా? కొత్త ఇన్ఛార్జ్ గా రెడ్డి నేత కాబోతున్నారా? అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్సీ నేతను పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గం నాయకుడికి పగ్గాలివ్వాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో పరిస్థితులు అంచనా వేసిన తరువాతే పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కోరుముట్ల శ్రీనివాస్ వన్ మ్యాన్ షో చేశారనే అభిప్రాయం ఉంది. అదే ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణమని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన్ని మార్చాలన్న నిర్ణయానికొచ్చిందట అధిష్టానం. ఇప్పుడు ఇదే అంశం స్థానిక వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మొదట కాంగ్రెస్ పార్టీకి, ఆ తరువాత వైసీపీకి కంచుకోటగా నిలిచింది రైల్వే కోడూరు అసెంబ్లీ సెగ్మెంట్. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఇక్కడ అనూహ్యంగా ఎన్డీఏ కూటమి జెండా ఎగిరింది. పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్న జనసేన బంపర్ విక్టరీ సాధించి రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. జనసేన ఇక్కడ బలంగానే ఉన్నా గెలిచేంత స్ట్రాంగ్ అనే విషయం ఎన్నికల ఫలితం వచ్చేదాకా ఎవరూ ఊహించలేదు. అయితే ఆవిర్భావం నుంచి బలమైన పట్టున్న వైసీపీ ఇక్కడ ఓటమి చవిచూడడం కూడా రాజకీయ వర్గాల్ని అంతే ఆశ్చర్యపరిచింది. అయితే వైసీపీ ఓటమికి సొంత నేతల్లో ఐక్యత లోపించడమే అన్న అభిప్రాయం కూడా ఉంది. వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొరుముట్ల శ్రీనివాస్ పార్టీ ఇన్ఛార్జిగా హవా నడిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వైసీపీలో ఆయనదే ఏకఛత్రాధిపత్యం. అయితే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇక్కడ కొత్త ఇన్ఛార్జిను నియమించాలి అనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానంలో ఈసారి వైసీపీ ఇన్ఛార్జిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తారు అన్న ప్రచారం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే వైసీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా బలమైన కారణం లేకపోలేదు. గతంలో ఇక్కడ టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతను ఇన్ఛార్జిగా పెట్టింది. అయినా ఆ పార్టీ అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. రూపానందరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాక టీడీపీ కొంచెం పుంజుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపగలిగిందనే అభిప్రాయం ఉంది. అందుకే వైసీపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకే పగ్గాలివ్వాలన్న ఆలోచన చేస్తోందట. ఇప్పటికే రైల్వే కోడూరు నియోజకవర్గంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతల కోసం వేట మొదలెట్టింది వైసీపీ హైకమాండ్. ఒకరిద్దరు కీలక నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రముఖ కాంట్రాక్టర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి, పుల్లంపేట జెడ్పీటీసీగా ఉన్న బాబుల్ రెడ్డి పేర్లు ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి వైసీపీ ఇన్ఛార్జ్ పోస్టు దక్కడం ఖాయమనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ధ్వజారెడ్డి వైపే హైకమాండ్ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధినేత జగన్ ఇక్కడి ఇన్ఛార్జ్ ఎంపిక బాధ్యతని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం. కాబట్టి మిథున్ రెడ్డి నిర్ణయమే ఇక్కడ ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచే కాకుండా గతంలో కాంగ్రెస్ తరపున కూడా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో బలమైన పట్టు సాధించిన కొరుముట్ల శ్రీనివాసుల్ని పక్కన పెట్టడం కరెక్టేనా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒక ఉప ఎన్నిక సహా 4 ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపించిన కొరుముట్ల ఇక్కడ బలంగా ఉన్నారని అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు ఆయన్ని తప్పించి మరో నేతకు అవకాశమిస్తే పార్టీలో చెలరేగే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న చర్చ కూడా తెరపైకొస్తోంది. కాబట్టి శ్రీనివాసుల్ని కాదని వేరే వారికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టే అవకాశమే లేదని ఒక వర్గం, ప్రత్యర్థి పార్టీ రెడ్డి వర్గానికి ఛాన్స్ ఇచ్చి విజయం దక్కించుకుంది కాబట్టి వైసీపీ కూడా అదే పని చేస్తుందని మరొక వర్గం మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ మార్పు నిజమే అయితే ధ్వజారెడ్డి, బాబుల్ రెడ్డిల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో అన్న చర్చ కూడా జరుగుతోంది.